వరలక్ష్మి వ్రతం స్పెషల్ ప్రసాదం రవ్వ కేసరి. స్టవ్ పై కడాయి పెట్టి 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని నెయ్యి కాస్త వేడైన తర్వాత జీడిపప్పు వేసి వేగనిచ్చి ఎండు ద్రాక్ష వేసి వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసి వీటిని పక్కన పెట్టుకోవాలి. ఇదే కడాయిలో ఒక చిన్న గ్లాస్ సూజీ రవ్వ వేసి గోల్డెన్ కలర్ వచ్చే వరకు సన్నని మంటపై కలుపుకుంటూ వేయించుకోవాలి. రవ్వ వేగుతుండగా మరోపక్క గిన్నెలో 3 గ్లాసుల నీళ్లు పోసుకొని మరిగించుకోవాలి. రవ్వ ఇలా కలర్ మారిన తర్వాత మరిగించుకున్న నీటిని ఇందులో కొద్దిగా వేసుకుంటూ రవ్వ ఉండలు లేకుండా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. రవ్వ ఇలా దగ్గర పడిన తర్వాత ఇందులో 1.5 గ్లాస్ చక్కెర వేసుకొని కలుపుకోవాలి. చక్కెర ఇలా కరిగిన తర్వాత పావు స్పూన్ ఫుడ్ కలర్ వేసి కలుపుకోవాలి. ఫుడ్ కలర్ ఆప్షనల్ మాత్రమే. తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యి, వేయించిన డ్రై ఫ్రూట్స్, పావు స్పూన్ యాలకుల పొడి వేసి బాగా కలుపుకొని ఇది దగ్గర పడే వరకు సన్నని మంటపై కలుపుకుంటూ ఉడికించుకోవాలి. రవ్వ ఇలా సాఫ్ట్గా అయి నెయ్యి పైకి తేలుతూ ఉంటుంది. అలాగే కడాయికి అతుక్కుపోకుండా సపరేట్ అవుతున్నప్పుడు చిటికెడు పచ్చకర్పూరం వేసి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. రవ్వ కేసరి ప్రసాదం రెడీ.